నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు. నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. హల్లెలూయా. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వాళ్ళకంట ఎప్పుడు సంతోషమేనంట, హృదయంలో ఎప్పుడు సంతోషమే. ఇంకా వాళ్ళల్లో నిరాశ అనేది ఉండదు, వాళ్ళల్లో దుఃఖం అనేది ఉండదు. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు అనే కొరత ఉండదు. ఉన్న కొంచెంలో కూడా నువ్వు సంతోషంగా తృప్తిగా జీవిస్తావు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడనే ఒక భరోసా నీలో ఉంది. కొంతమంది డబ్బు సంపాదనలో సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇంత కోట్లు సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ బిల్డింగ్ కట్టాలి, ఇక్కడ బిల్డింగ్ కట్టాలని అనుకుంటారు. కానీ కోట్లు వెనకాల పరిగెత్తే వాళ్ళు, డబ్బు వెనకాల పరిగెత్తే వాళ్ళు నిజమైన సంతోషాన్ని పొందుకోరండి. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు మరి వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నేను చాలా సంపాదించాను కానీ సంతోషాన్ని సంపాదించలేదని చెప్పారు. వాళ్ళు సమాధానాన్ని సంపాదించలేదు. డబ్బు అయితే వచ్చింది. ఎన్నో విదేశాలు నేను తిరిగాను, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని కలిశాను. నేను చూడందంటూ లేదు, నేను చెయ్యందంటూ లేదు. కానీ ఎన్ని చేసినా సరే నాకు సంతోషం లేదు, నాకు తృప్తి లేదు, నాకు సమాధానం లేదు, నా ఫ్యామిలీని నేను మిస్ అయిపోయాను అని వాళ్ళు చివరి క్షణంలో వాళ్ళు చెప్పిన మాట, నాకు ఒక్క 5 నిమిషాలు నాకు బ్రతకడానికి అవకాశం ఇవ్వండి, నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఒక్క 5 మినిట్స్ లైఫ్ కోసం వాళ్ళు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు. కానీ వాళ్ళు బతకలేదండి. అర్థమవుతుందా? కానీ నీతిమంతుడు కొంచెంలో కూడా సంతోషంగా ఉంటాడంట. నీకు 20,000 రాని, 25,000 రాని, 10,000 రాని, నీకున్న కొంచెంలో నువ్వు తృప్తిగా ఉంటావు. ఎందుకంటే నీవు దేవునితో ఉన్నావు కాబట్టి, దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటావంట. నీ సంతోషాన్ని ఎవ్వరూ నీ నుంచి దొంగలించలేరు. హల్లెలూయా. డబ్బు సంపాదనలో సంతోషం లేదు, విదేశాలు తిరగడంలో సంతోషం లేదు, మంచి వస్త్రాలు వేసుకోవడంలో సంతోషం లేదు, గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించడంలో సంతోషం లేదు, మంచి ఉద్యోగం చేయడంలో సంతోషం లేదు. ఇవన్నీ తాత్కాలికము, కొంతకాలం వరకే. నువ్వు ఏది చేసినా అది దేవుని నామ మహిమార్థమై నువ్వు చెయ్యి, అక్కడ నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు.